హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ జున్ను పాలతో పర్ఫెక్ట్గా జున్ను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మరెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ జున్ను పాలను తీసుకున్నాను. ఒక గ్లాస్ జున్ను పాలకి నార్మల్ పాలు 3 గ్లాసెస్ కలుపుకోవాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, నేను ఫస్ట్ ఇక్కడ జున్ను పాలు వేసుకున్నాను, తర్వాత నార్మల్ పాలు కూడా అదే గ్లాస్తో కొలుచుకొని వేసుకోవడమే. ఇప్పుడు పాలన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పుడు బెల్లం తీసుకున్నానండి. మీకు స్వీట్ ఎక్కువ నచ్చితే కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ స్వీట్ తినే వాళ్ళకైతే చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పుడు బెల్లం అయితే తీసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయిందండి. మొత్తం నేను 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్కి 1/2 లీటర్ పాలు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ బెల్లం మంచిగా కరిగేలాగా కలుపుకోండి. స్పూన్తోని కలుపుకున్నాక మంచిగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి దాని మీద వేసుకొని మనం ఇప్పుడు ఈ జున్ను పాలని స్ట్రీమ్ చేసుకోవడమేనండి. నేను ఇక్కడ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఫస్ట్ కుక్కర్ పెట్టేసి కొంచెం వాటర్ వేసి, వాటర్ కొంచెం హీట్ అయ్యేలా చూసుకోండి. తర్వాత అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ బెల్లం పాల్లో కలిపి ఉంచుకున్నాం కదా, ఈ గిన్నెని అందులో దించి కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత పెట్టుకోండి. లో టు మీడియంలో ఒక 20 నుంచి 25 మినిట్స్ వరకు స్టీమ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్స్.